భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేము కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవదేవుని పాదాల యందు ప్రమాణం చేస్తాం, మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు కూడా. అన్ఫార్చునేట్లీ ఇది రాజకీయ రకమైన రంగు పులుముకున్నది సమస్య. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్టు సూటబుల్ కాదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించింది, వారి సెంటిమెంట్కి సంబంధించింది. మీరు రాజకీయంగా ఒక అంశం పైన ఒకరికొకరు తిట్టుకుంటారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత అది పక్కకు పోతుంది, మళ్ళీ కొత్త ఇష్యూ వస్తుంది. ఇలా అనేక ఇష్యూస్ పైన మనం చూసాం. కానీ ఈ ఇష్యూ అలాంటిది కాదు. ఈ ఇష్యూ మీరు రాజకీయంగా సద్దుమణిగినా కూడా కోట్లాది మంది ప్రజల హృదయాలలో అదొక బాధగా, ఆవేదనగా, ప్రశ్నగా, అనుమానంగా, ఆందోళనగా ఉంటుంది. అందుకే ఇలాంటి అంశాలపైన తొందరపడి వ్యాఖ్యానాలు చేయకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయాలకు ఏది అనవరం కాదు గనక ఆరోపణలు ప్రత్యారోపణలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ప్రమాణాలతో తేలేది కాదు, పరిశోధనలతో తేలాలిది. దేవుని మీద ప్రమాణం చేసినంత మాత్రాన ఈ విషయంలో నిజమెంత అనేది తేలేదు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అలాగే తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన ల్యాబ్ రిపోర్ట్ను ఉదహరిస్తున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్కు చెందిన ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందినటువంటి ల్యాబ్ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, CALF కాఫ్ అంటారు. ఈ కాఫ్ తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిని పరిశోధించి ఇందులో కల్తీ ఉందని తేల్చాయి. కల్తీలో వెజిటబుల్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఇలా అనేక కల్తీలతో పాటు చాలా ఆందోళన కలిగించేది ఎనిమల్ ఫ్యాట్. ఇవాళ పత్రికల్లో వచ్చాయి కనుక ఆ పదాలు వాడాల్సి వస్తుంది, లేకపోతే మనసు ఒప్పుకోదు. అలాంటి పదాలు వాడాలన్నా కూడా తిరుమల లడ్డులో కల్తీ గురించి మాట్లాడాల్సి వచ్చినా అలాంటి పదాలు వాడాల్సి రావడం కూడా ఇబ్బంది. అయితే పత్రికల్లో వచ్చిన తర్వాత మీడియాలో నడుస్తుంది, సాక్షాత్ ముఖ్యమంత్రి ఎనిమల్ ఫ్యాట్ అన్న పదం వాడాడు కనుక యూజ్ చేయక తప్పడం లేదు. ఇందులో బీఫ్ ఫ్యాట్, గొడ్డు కొవ్వు, పోర్క్ ఫ్యాట్, పంది కొవ్వు సంబంధించింది కూడా వాడారు అని. ఇక ఇంతకన్నా మనసును బాధ పెట్టేది మరొకటి ఉండదు. అందుకే నేను అనేది ఈ ఆరోపణలపైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానాలు కాదు, అధికారికంగా పరిశోధన, విచారణ, తీవ్రమైన చర్యలు, ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేని విచారణ జరగాలి. ఎందుకంటే చాలా అంశాలు పొలిటికల్ కంటెస్టేషన్లో ఎలా ఉంటుందంటే ఒక పార్టీ వాళ్ళు ఒక రకంగా భావిస్తారు, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో రకంగా భావిస్తారు. కానీ ప్రమాదం ఏమో కాదు, ఎవరిష్టం వారు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోలవరం ఏమైంది, అమరావతి పైన ఏంటి, విజయవాడకు వరదలు ఎలా వచ్చాయి, ఇలాంటి అంశాలు ఉన్నాయనుకోండి. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు భూములు ఆక్రమించడం వల్లనే బుడమేరకు వరదలు వచ్చాయని టీడీపీ, జనసేన చెప్తారు. లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడటం కొరకే వరదలు వచ్చాయని వైసీపీలు చెప్తారు. ప్రమాదం ఏం లేదు, ఇదనుకున్నా అదనుకున్నా కొంపలేం మునిగేది లేదు, వరదలైతే ఎలాగూ ముంచేసా కొంపల్ని. సో అందువల్ల ఈ రాజకీయపరమైన అంశాలు ఏంటి, పోలవరంను చంద్రబాబు నాయుడే డిస్ట్రాయ్ చేశాడని వైసీపీ అంటుంది. మేము లేదు 72% పూర్తి చేశాం, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశాడని టీడీపీ అంటుంది. ఏమీ కాదు, పోలవరంలో మార్పేత రాదు. వీళ్ళు ఎవరేం మాట్లాడుకున్నా పోలవరంలో ఉన్నదే ఉంటుంది, కొత్తగా మార్పు రాదు. అమరావతి చూడండి, వరదల ప్రమాదం అర్థమైపోయింది అని వైసీపీ అంటుంది. మెదడున్నవాడు ఎవడన్నా దీని వరద ప్రమాదం అంటారా అని టీడీపీ అంటుంది. కానీ ఇవేవి కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ తిరుమల లడ్డు వ్యవహారం అలాంటిది కాదు. దీనిపైన టీడీపీ అభిప్రాయము, వైసీపీ అభిప్రాయం కాదు, నిజమేంటి అన్నదే ముఖ్యం. ఎందుకంటే ఇది భక్తులకు సంబంధించింది. ఇది ఒక్కసారి తిరుమల లడ్డు పవిత్రత పైన ప్రశ్నలు, అనుమానాలు, ఆందోళన ఒక్కసారి కనుక రైజ్ అయితే అది ఆ దేవదేవుని ప్రతిష్టను దెబ్బతీస్తుంది, హిందూ మతానికి కూడా కలంకాన్ని తెస్తుంది, కోట్లాది హిందువుల
భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారం ఇది. అందుకే దీనిపైన రాజకీయపరమైన రభస కన్నా కూడా చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పటి వరకు టీటీడీ అధికారికంగా రియాక్ట్ అయినట్లేదు. ఇంతవరకు పొలిటీషియన్సే రియాక్ట్ అవుతున్నారు. కానీ అక్కడున్న ప్రధాన అర్చకులు రియాక్ట్ కావడం లేదు, టీటీడీ అధికారులు రియాక్ట్ కావడం లేదు. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే చేసుకుంటున్నారు. చూడండి, గుజరాత్ ల్యాబ్ రిపోర్టు చెప్పింది అని ఒక వాదన, లేదు ఆ ల్యాబ్ రిపోర్టు అవకాశం ఉంది అని చెప్పింది తప్ప ఖచ్చితంగా అడల్టరేట్ అయిందని చెప్పలేదని ఇంకోరి వాదన. ఇప్పుడు ఏ వాదన నిజమనడానికి నేనేం బయోకెమిస్ట్ని కాదు, కానీ కావాల్సింది ఏంటంటే దీనిపైన ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఎవరు ప్రశ్నించలేని సాక్ష్యాధారాలు కావాలి. తొందరపడి ప్రకటనలు స్టేట్మెంట్లు ఇస్తే రేపు ప్రజల భావాల్ని ఎవరు గాయపడిన ప్రజల భావాల్ని ఎవరు అడ్రస్ చేస్తారు? ఇప్పుడు అందుకే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకటి, ఏ విచారణ ఆదేశించారు? దీనిపైన సమగ్ర విచారణ ఆదేశించాలి. ఈ సమగ్ర విచారణ కుట్ర కోణము, రాజకీయ కోణము, వీటిని మీరు ఎలాగో విచారిస్తారో విచారించండి. మాకు కావాల్సింది తిరుమలేశుని భక్తులుగా కోట్లాది మందికి కావాల్సింది ఏంటంటే, అందులో నిజంగానే కల్తీ జరిగితే ఏ రకమైన కల్తీ జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది అనే దాని ఎలాంటి అనుమానము లేని పరిశోధన జరగాలి, వాద ప్రతివాదాలకు కాదు. అందువల్ల దీన్ని శాస్త్రీయమైన విచారణకు ఆదేశించాలి. నాట్ జస్ట్ ఎవరు బాధ్యులు ఏది అదొక ఇన్వెస్టిగేషనే కాదు, చాలా స్పష్టంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి దాంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీనా రియాలిటీనా, పాసిబిలిటీ అయితే ఎంత అవకాశము, రియాలిటీ అంటే క్వశ్చన్ చేసడానికి వీలు లేని అంశమా అని ఒక సమగ్రమైన సైంటిఫిక్ ఎనాలిసిస్ జరగాలి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఒక్కటే ఉంది, ఇంకా కావాలంటే ఇంకా 4 అత్యున్నత పరిశోధన ప్రయోగశాలకు పంపించండి, శాంపిల్స్ను టెస్ట్ చేయించండి. ఇక ఒక్కసారి అది మొదటి ప్రశ్న, వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్, ఏ రకమైన విచారణకు ఆదేశించారు? 2, ఏ సంస్థ విచారణకు ఆదేశించారు? దీనిపైన ఇప్పుడు ఏ సంస్థ విచారణ జరుపుతుంది? కేసు పెట్టారని వార్తలు వస్తున్నాయి, విచారణ చేస్తాం, ఎంతటి వారినైనా వదిలేయమంటూ స్టేట్మెంట్లు వస్తున్నాయి. కానీ ఎవరు విచారణ చేస్తున్నారు? ఇది కరప్షన్ యాంగిల్ అయితే యాంటీ కరప్షన్ బ్యూరో లేదా సిబిఐ విచారణకు రికమెండ్ చేస్తున్నారా? ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధమైన కేసును సిబిఐకి అప్పచెప్తే ఇప్పటివరకు సిబిఐ ఏమీ తేల్చలేదు. మరి ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఎప్పుడు తేలుస్తుంది? తేల్చేదాకా కోట్లాది హిందువులు ఏమనుకోవాలి? అందుకే నేను తొందరపడి రాజకీయ ప్రకటన వద్దనేది. తేలినాక ఎంతన్నా రాజకీయంగా అటాక్ చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ అది ఇప్పుడు విచారణ చేస్తామంటున్నారు, మరి విచారణ తేలేదాకా ఇలాంటి విషయాలు, మిగతా అంశాల్లో విచారణ తేలేదాకా ఏమని అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలాంటి విషయాల్లో విచారణ తేలేదాకా ఎవరు ఏమీ అనకుండా ఉండడం వల్ల ఆ దేవదేవుని ప్రతిష్ట నిలబడుతుంది అన్న అభిప్రాయం. అందువల్ల తొందరపాటుతో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు ఇక్కడ. సో రాజకీయపరమైన ప్రతి దాడి వల్ల ఉపయోగం లేదు. అందువల్ల దీనిపైన సైంటిఫిక్గా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? దేశంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలకి కొరత లేదు కదా. ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్టు ఏమన్నది ఎగ్జాక్ట్గా, దీనికి కావాలంటే ఒక శాస్త్రవేత్తల బృందాన్ని వేయండి ఈ రిపోర్ట్లను పరిశీలించడానికి కూడా. ఎందుకంటే సబ్జెక్టు టెక్నికల్గా ఉంది కనుక కావాలంటే ఒక దేవుని భక్తులతో కూడిన సైంటిఫిక్ టీంను ఒక దాన్ని ఇమీడియట్గా నియమించండి. అలాగే ఎవరు ఏ స్టేషన్లో ఎక్కడ కేసు పెట్టారు, ఎవరో వ్యక్తులు పెట్టడం కాదు, టీటీడీనే ఈ ల్యాబ్కు పంపించింది శాంపిల్స్ అంటున్నారు. ఎందుకంటే టీటీడీ పంపాలి, వేరే వాళ్ళు పంపడానికి అవకాశం లేదు. మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగినట్టు, అది కూడా భయంకరమైన కల్తీ జరిగినట్టు సమాచారం వస్తే, జూలైలోనే వచ్చింది రిపోర్టు, మరి ఇప్పటి వరకు కేసులు పెట్టారా పెట్టలేదా? పెడితే ఏ పోలీస్ స్టేషన్లో టీటీడీ కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ దాఖలైందా లేదా, ఎవరు అక్యూజ్డ్, నిందితులు ఎవరు, వారిపైన విచారణ మొదలైందా, ఛార్జ్షీట్ తయారైందా, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి.
ఎందుకంటే రిపోర్ట్ వచ్చి ఎన్ని రోజులైంది, మరి అన్ని రోజులు అయిన తర్వాత కూడా రిపోర్ట్ ఏం చేస్తున్నారు, అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ల యొక్క బాధ్యత ఏంటి? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు లడ్డూ తయారీ ఒక పకడ్బందీ ప్రక్రియలో జరుగుతుంది, ఏదో ఆషామాషిగా జరగదు. రోజుకు 3 లక్షల లడ్డూలు తయారవుతుంది. ప్రతి ఏటా 5 లక్షల లీటర్ల 5 లక్షల కిలోల నెయ్యి కొంటారు. అది కూడా దేశీ ఆవు నెయ్యి కావాలని అంటారు. సో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు అంతకుముందు సప్లై చేసేవాళ్ళు. కర్ణాటకలో ఇటీవల పాల ధరను 3 రూపాయలు పెంచినారు. దాంతో ఘీ తయారీకి కూడా ఖర్చు పెరిగిపోయి రేటు పెరిగింది కనుక గత ప్రభుత్వ హయాంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారికి కాంట్రాక్టు ఆగిపోయింది. మీడియాలో వస్తున్న వార్తలైతే తమిళనాడుకు చెందిన ఒక టెండరింగ్ ప్రక్రియలో దీన్ని కాంట్రాక్టర్లను ఎంపిక చేసి వారు ఈ నెయ్యి సప్లై చేస్తారు అని. ఆ నెయ్యి సప్లై చేసినాక నెయ్యి కాదు, ప్రతి పదార్థం తిరుమల లడ్డులో తయారు చేసే ప్రతి పదార్థాన్ని తిరుమలలో ఉన్న ఒక ల్యాబ్ పరీక్షిస్తుంది. ఒక సైంటిఫిక్ అవగాహన ఉన్న వారు విజిలెన్స్ బృందాలు దాన్ని నిరంతరం ఆ ప్రతి ట్యాంకర్, ఒక నెయ్యి ట్యాంకర్ వస్తే ఆ నెయ్యి ట్యాంకర్ను శాంపుల్స్ టెస్ట్ చేసినాకనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. చాలా సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ పరీక్ష చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసిన ఉదాహరణలకు కూడా ఉన్నాయి. టీటీడీ చెప్పేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ కూడా చేస్తూ ఉంటారు, ఏ పరిశోధన లేకుండా యాక్సెప్ట్ చేయరు. మరి ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ను కరెక్టే ఉన్నాయని జస్ట్ లెజిటిమైజ్ చేసి అప్రూవ్ చేసిన అధికారులు ఎవరు? ఎందుకంటే ఏ విచారణ ఏ పరిశోధన జరపకుండానైతే తీసుకోరు లడ్డు తయారీకి. మరి ఈ నెయ్యి వచ్చినప్పుడు దీన్ని విజిలెన్స్ వాళ్ళు, టీటీడీకి సంబంధించిన అధికారులు వారు దాన్ని పరిశోధించి అప్రూవ్ చేశాకనే స్టాండర్డ్స్ దాన్ని లడ్డు తయారీలో వాడతారు. మరి అప్రూవ్ చేసిన వాళ్ళపైన ఏ చర్యలు తీసుకున్నారు, వాళ్ళని విచారించారా? ఎందుకంటే ఈవెన్ లడ్డు తయారీలో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సద్బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు. ఇక మరి సాధారణ బ్రాహ్మణులకు కూడా అవకాశం ఉండదు. సో అంత పకడ్బందీగా జరుగుతుందని నాకు గుర్తుందు. నేను ఒకసారి చూసినట్టు గుర్తు, ఈవెన్ సీసీటీవీలు కూడా వాడతారని. అందువల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా పకడ్బందీగా. టీటీడీ ఉద్యోగుల సంఘం వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తిరుమల దేవస్థానాన్ని అవమానించడమే, టీటీడీ ఉద్యోగులను అవమానించడమే అని వారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఎవరిని అవమానించినా, మానవులను అవమానిస్తే భరించగలం కానీ భగవంతుని అవమానించకూడదు కదా, అది చాలా సీరియస్ ఇష్యూ. అందుకే దీనిపైన నిజాలు తేలాలి అని. మరి ఉద్యోగుల సంఘం వర్షన్ కరెక్టా, ప్రభుత్వ వర్షన్ కరెక్టా, అప్పటి టీటీడీ చైర్మన్ల వర్షన్ కరెక్టా, ఇది భక్తులకు తేలాల్సినటువంటి అంశం. సో దానిపైన మీకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది శాంతి భద్రతల సమస్యకు దారితీసే అంశం కూడా, పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసేటువంటి అంశం. ఎందుకంటే ఇట్ కెన్ లీడ్ టు క్యావోస్ ఇన్ సొసైటీ. సమాజంలో మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు చాలా తొందరగా ఎమోషన్స్ రౌజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, భావోద్వేగాలను రగిలించే అవకాశం ఉంటుంది, ప్రజల మనోభావాలపైన తీవ్రమైన ప్రభావం చూపే అంశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్త పడాలి ఒక మాట అనాలి అన్నప్పుడు. అందువల్ల దీనిపైన ఎవరు నిందితులు, ఏ విచారణ జరిగింది, ఏ కేసులు పెట్టారు, ఛార్జ్షీట్లు దాఖలైనాయా, ఈ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకున్న యాక్షన్స్ ఏంటివి, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా సమగ్ర పరిశోధనను ప్రజల ముందుంచండి. మీరు దీన్ని కేవలం ఒక రాజకీయ వివాదంగా చూడకూడదు. ఇది కోట్లాది ప్రజలకు సంబంధించినటువంటి వారి మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అని మర్చిపోకండి. మనము మాట్లాడే మాటల వల్ల ఆ గొప్ప దేవాలయ ప్రతిష్టపై ఏ చిన్న అనుమానము కూడా కలగకూడదు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా తిరుమల లడ్డును మహాప్రసాదంగా భావించి ఆ దేవదేవుని కృపా కటాక్షాలకు లభిస్తాయని ఆశతో ఇప్పటిదాకా ఆ లడ్డును చూసిన కోట్లాది మంది హిందువులకు ఏ చిన్న అనుమానము కూడా రాకూడదు. ఎందుకంటే ఈ విచారణలో అంత పకడ్బందీగా జరగాలి. అప్పటిదాకా వ్యాఖ్యానాలు చేయడం కన్నా
లెట్ us వెయిట్ ఫర్ ప్రాపర్ రీసెర్చ్. అది కూడా ప్రశ్నించటానికి వీలు లేని పరిశోధనలు, 1 కాదు 4 పరిశోధనలు జరపండి. 10 మంది గొప్ప శాస్త్రవేత్తలు ఈ రంగంలో ఉన్న వాళ్ళని పిలిపియండి, వాటిపైన చేయండి. తిరుపతి లడ్డుకు జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ కూడా ఉంది. అంటే మేధో సంపత్తి హక్కులు కూడా ఉంటుంది. అంటే నీకు ఎవరో ఒకరు స్వీట్ షాప్లో తిరుమల లడ్డు అని చెప్పి తయారు చేసి అమ్మరాదు, అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే జిఐ ట్యాగ్ కూడా ఉన్నటువంటి ప్రత్యేకత తిరుమల లడ్డుకు ఉంటుంది. అందుకే లెటస్ హోప్ ద రియాలిటీ విల్ కమ్ అవుట్. దీనిపైన వాస్తవాలు సమగ్రంగా ప్రశ్నించడానికి వీలు లేకుండా అనుమానరహితంగా బయటికి రావాలి.